అక్కడ జెండా ఆవిష్కరణ, స్తూప ఆవిష్కరణ, తర్వాత కళాకారులు పాడుతున్న పాటలు, మీ అందరి ఉద్వేగం, వీటన్నిటిని నేను హ్యాండిల్ చేయగలనా అనే ఒక డౌట్ వస్తుంది. ఏమైనప్పటికీ కూడా ప్రయత్నం చేద్దాం. కామ్రేడ్స్, ఇవాళ మనం ఒక్క నిమిషం వేదిక మీద ఒకనాడు స్వాతంత్ర ఉద్యమం యొక్క ఆకాంక్షల్ని వినిపించడానికి పార్లమెంట్ హాల్లో బాంబు వేసిన భగత్ సింగ్ గారి మేనల్లుడు జగన్మోహన్ సింగ్ గారు వారి సందర్భంలో ఈ విప్లవ విద్యార్థుల PDSU విప్లవ విద్యార్థుల ఒక పూర్వ విద్యార్థుల సమావేశం జరగడం చాలా సంతోషకరమైన విషయం. జగన్మోహన్ గారే కాకుండా మన ఆత్మీయుడు మన ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. వారి సమక్షంలో కూడా ఈ సమావేశం జరగడం చాలా సంతోషం. తర్వాత మేడం ప్రజా రచయిత్రుల వేదిక నాయకురాలు ప్రొఫెసరు అత్యాని విజ్ఞయ్య గారు, శివారెడ్డి గారు ఇక్కడ రాలేదు. మేము కలిసి పనిచేసిన RSU ప్రధాన కార్యదర్శి గోపీనాథ్ గారు, తర్వాత మేము కలిసి పనిచేసిన PDSU నాయకులు B ప్రదీప్ గారు, కోదండరామ్ గారిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వీరందరి సమక్షంలో వీళ్ళందరికీ నాదొక లాల్సలం. తర్వాత కామ్రేడ్స్, ఒకటైతే కొన్ని విషయాలైతే మొదలు 2 నిమిషాలే మాట్లాడతాను. నేను దానికి కొన్ని విషయాలు చెప్పాల్సి ఉంటుంది. వేలాది మంది విద్యార్థి అమరవీరుల్ని కలిగి ఉన్న విద్యార్థి సంఘం, ఉజ్వల పోరాట చరిత్ర ఉన్న విద్యార్థి సంఘం, ఇలాంటి తర్వాత విద్యార్థి సంఘాలు, విప్లవ విద్యార్థులు, విప్లవ విద్యార్థి ఉద్యమాలు, వాటికి ఉన్న నేపథ్యం ఇవన్నీ కూడా తర్వాత ఒక 5-6 సెషన్లు ఉన్నాయి. వాటిల్లో వివరిస్తారు. ఏమైనా ఆ సమావేశానికి అటెండ్ అయిన పూర్వ విద్యార్థులందరికీ పేరు పేరున నా లాల్సల. తర్వాత ఇప్పుడే మన ఆహ్వాన సంఘం, దీనికి ఒక ఆహ్వాన సంఘం కూడా ఏర్పాటు చేశాం ఈ సమావేశాన్ని నిర్వహించడానికి. ఆ ఆహ్వాన సంఘంలో ఎందరో పెద్దలు మా విజ్ఞప్తిని పురస్కరించుకొని వాళ్ళ కన్సెంట్ ఇచ్చారు ఆహ్వాన సంఘంలో ఉండడానికి. వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు. ఇది ఒక నిమిషం, ఈ సమావేశము యాక్చువల్గా ఇక్కడ నేను సాయిబాబా మీటింగ్లో మాట్లాడుకుంటూ కూడా నేను ఎందుకో ఇలాంటి సమావేశం ఒకటి జరిగితే బాగుండని ఆకాంక్ష వ్యక్తం చేశాను. అది జరిగింది. మరి ఈ సమావేశాన్ని కూడా ఒక సందర్భంలో జరపగలమా లేమా అని ఒక డౌట్ వచ్చింది. కానీ చాలామందికి కూడా కొంత అనుమానాలు ఉండే. కానీ దానికి తోడు దీనిపై రాజ్యము అనేక రకాలుగా పరోక్షంగా దుష్ప్రచారం చేసింది, బెదిరింపులకు పాల్పడింది. తర్వాత అయినా ఈ సదస్సుని మనం జరపడం చట్టబద్ధంగా మన హక్కు, మన జ్ఞాపకాల్ని నెమ్మరు వేసుకోవడానికి కూడా మనకు హక్కు లేదా అనుకొని ఈ సమావేశాన్ని జరిపి తీరాల్సిందే అని మనం ముందుకు వచ్చాము. దీనికి అందరికీ కూడా మీ అందరి కోఆపరేషన్ దొరికింది. ఇంతమంది వచ్చినందుకు మన యొక్క విజయానికి అదే తార్కాణం అని చెప్పొచ్చు. తర్వాత ఈ మీటింగు ఉద్దేశము గురించి కూడా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఏమి జరిగినా ఎన్నో ఏళ్ల పాటు RSUలో లేదా PDSUలో అనేక రకాలుగా విప్లవ విద్యార్థులు పనిచేసిన వాళ్ళందరూ కూడా తమ జ్ఞాపకాలని నెమరేసుకోవడం. మరి ఇవాళ అప్పటికి ఇప్పటికి కూడా పరిస్థితులు చాలా మారిపోయినాయి. విద్యార్థులు కూడా ఉన్నారు. మరి అప్పటి విప్లవ విద్యార్థి ఉద్యమం అంటే ఏంటి తెలుసుకుందామనే ఉత్సుకత ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కొంత అవగాహన కల్పించడమే మన ఉద్దేశం తప్ప ఇంకోటి కాదు. ఇవి మనం ఈ సభాముఖంగా తెలియజేసుకున్న విషయాలు. ఒక 2 మినిట్స్ నేను మాట్లాడతాను. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు. మీరందరూ లాల్సలాం పూర్వ విద్యార్థులు. మిత్రులారా, ఇప్పుడు జెండా ఆవిష్కరణ, స్తూపావిష్కరణ, మనం అమరవీరుల గురించి చెప్పుకోబోతున్నాం. ఎందరో వారికి తెలిసిన అమరవీరులందరినీ కూడా నినాదాలు ఇచ్చారు. ఇప్పుడు మనం అమరవీరులకి ఒక మొట్టమొదటిగా మనం వారికి శ్రద్ధాంజలి ఘటిద్దాం. 1 నిమిషం మౌనం పాటిద్దాం. అందరూ లేచి నిలబడాల్సిందిగా విజ్ఞప్తి. మిత్రులారా, ఈ సమావేశం
ఇవాళ 10:30, 11 గంటలకు మొదలు కావాల్సి ఉండే, కొంచెం లేట్ అయింది. ఇది 2 రోజుల సమావేశం. ఇదే స్పిరిట్ని మీరు చివరి గంట కొనసాగించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, చాలామందికి ఈ విప్లవ విద్యార్థి సంఘాలంటే విద్యార్థి సంఘాలే, కానీ నేను చెప్పదలుచుకున్నాను, నేను ఆర్ఎస్యు నుంచి వచ్చిన వాడిని. ఆర్ఎస్యు నాకు ఒక విద్యార్థి సంఘం కాదు, నాకు ఆర్ఎస్యునే జీవితం. ఎందుకంటే చాలామంది నన్ను ఆర్ఎస్యు సాంబమూర్తిలాగానే గుర్తిస్తారు. నాకు అది గర్వకారణం. ఆర్ఎస్యు ఒక వర్ణింపనలవి కానీ అనేక ప్రత్యేకతలు కలిగిన ఎందుకంటే సాధారణంగా ఒక విప్లవ విద్యార్థి ఉద్యమం అంటే చాలా విస్తృతి కలిగిన విప్లవ విద్యార్థి ఉద్యమం. దాంట్లో ఆర్ఎస్యు, పీడిఎస్యు, డిఎస్ఓ ఇంకా అనేక విద్యార్థి సంఘాలు కూడా కలిసి ఉన్నాయి. ఇవాళ మేము ప్రత్యేకంగా ఈ మన రాడికల్ విద్యార్థి సంఘానికి పరిమితం అవుతాము. తర్వాత ఈ రాడికల్ విద్యార్థి సంఘము 1974 అక్టోబర్ 12న సైద్ధాంతిక పోరాటం మధ్యలోనే పుట్టింది. ఆర్ఎస్యు ఒక కొత్త యుగానికి నాంది పలికిందని చెప్పవచ్చు. తర్వాత వ్యవసాయ విప్లవం, ఈ భారతదేశంలో జరుగుతున్న వ్యవసాయ విప్లవంతో భుజం కలిపి నడిచింది. తర్వాత ఒక కొత్త వేకువకు తెరతీసింది. విద్యార్థుల్లో నవ చైతన్యాన్ని నింపి యూనివర్సిటీల్లో కారు చిచ్చు రగిలించింది. ఒక నియంతృత్వ వ్యతిరేక ప్రభుత్వాల్ని ఎదిరించడానికి విద్యార్థులే కాకుండా యువకుల్ని, రైతుల్ని, అనేక ఇతర వర్గాల్ని కూడా కదిలించింది. మేధో కళారంగాల మీద కూడా ఆర్ఎస్యు తన ప్రభావాన్ని నేర్పింది. బహుశా చైనా విప్లవం తర్వాత ఈ స్థాయిలో జరిగిన విద్యార్థి ఉద్యమం ఇంకోటి లేదంటే ఆశ్చర్యమేం లేదు. ఫ్రాన్స్లో డీగాల్కి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు, రష్యా చైనా విప్లవాలు, ఇవన్నీ కూడా ఈ విప్లవ విద్యార్థి సంఘం మీద ప్రభావాన్ని పడేశాయి. ఆ తర్వాత నక్సల్బరి, శ్రీకాకుళం, కరీంనగర్, ఆదిలాబాద్ రైతాంగ పోరాటాల్లో మనం చాలామంది పార్టిసిపేట్ చేశాము. ఆర్ఎస్యు, పీడిఎస్యు విద్యార్థులందరూ కూడా. ఆర్ఎస్యు త్యాగాల పరంపర గిరాయిపల్లి మృతవీరుల నుంచి మొదలైంది. ఇవాళ అక్కడ కూడా మనం స్మరించుకున్నాము. కామ్రేడ్ ఆజాద్ నా చేతిలో పెట్టాడు ఆర్ఎస్యుని. కామ్రేడ్ ఆజాద్ ఒక 2-3 టర్మ్స్ ఆయన ఆర్ఎస్యు అధ్యక్షుడిగా ఉన్నాడు. కామ్రేడ్ ఆజాద్కు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో 72లో ఏబీవీపీ వాళ్ళతోటి గుండాలతోటి హత్య చేయబడ్డ కామ్రేడ్ జార్జ్ రెడ్డి కూడా మనందరూ తలుచుకోవాలి. కామ్రేడ్ జార్జ్ రెడ్డి అమర్ హై. రాడికల్ విద్యార్థి సంఘం రాడికల్ మార్చ్ అనే పత్రిక నిర్వహించింది. రాడికల్ వాయిస్ అనే గోడ పత్రిక నిర్వహించేది. ఇక కార్యాచరణ అంటే మనకు చాలా సెషన్స్ ఉన్నాయి. బోల్డ్ అన్ని శాస్త్రీయ విద్య నుంచి తీసుకుంటే ఎన్నో రకాలుగా అనేక పోరాటాలు ఇప్పుడు నేను చెప్పడం సరైనది కాదు. తర్వాత ఒకరొకరు అనేక విషయాలు విడివిడిగా కూడా మాట్లాడతారు మీరు. తర్వాత ఈ 1975 ఫిబ్రవరి 2021 తేదీలోనే ఆర్ఎస్యు తన మొదటి కాన్ఫరెన్స్ జరుపుకుంది. ఆ సందర్భంగానే మనం ఇది ఏంటి ఈరోజు ఆ డేట్స్ని మనం ఎన్నుకొనే ఇవాళ మనం దీన్ని ఎంచుకున్నాం. మొట్టమొదటిగా ఇప్పుడు వక్తల్ని మాట్లాడమని కోరుతాను.